100% ఇక్కడ గెలిచేది బీజేపీనే. ఎంత మెజార్టీ అనేది లెక్క పెట్టుకోవాలి తప్ప దానికంటే భిన్నంగా ఏం ఆలోచించకండి. అందుకనే బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రజలకు బంధం తెగిపోయింది కాబట్టి ఈసారి కనుక ఓటు వేస్తే మురికి గుంటలే వేసినట్టే. కాబట్టి రెండవది కాంగ్రెస్ పార్టీ మొన్నంటేనేమో కేసీఆర్ మీద కోపంతో ఓట్లేసింది తప్ప రేవంత్ రెడ్డి మీద గాని, రేవంత్ రెడ్డి స్కీముల మీద గాని, రేవంత్ రెడ్డి హామీల గురించి నమ్మకంతో మాత్రం ఓటు వేయలే. మరి ఆ పార్టీ ఈ రాష్ట్రంలో 4 దశాబ్దాల పైబడి పాలించింది. అలాంటి పార్టీకి అవగాహన లేక హామీలు ఇచ్చినట్టుగా నేను భావించట్లేదు. కానీ ఎన్ని అబద్దాలు ఆడైనా అధికారమే ఎజెండాగా అధికారం రావాలన్నటువంటి దృక్పథంతో రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చింది తప్ప ఆయనకు ముందే తెలుసు ఈ రాష్ట్రంలో అప్పుల కుప్పగా మారిపోయిందని, చిప్ప చేతికి వచ్చిందని తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇచ్చిందంటే మోసం చేశారా అధికారం రావాలి కాబట్టి. ఆనాడైతే ఊళ్ళలో పోయి రైతులారా నేను ముఖ్యమంత్రిని అవుతున్నా, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతున్నా, ఎవరన్నా రుణం తీసుకోకపోతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళండి, 2 లక్షల రూపాయలు రుణం తీసుకోండి, నేను వచ్చినాక మాఫీ చేస్తా అని చెప్పాడు. 2 లక్షల రూపాయల రుణమాఫీ దేవుడెరుగు, రైతు బంధు 15,000 రూపాయలు దేవుడెరుగు. ఆ 10,000 రూపాయలు కూడా అందరికి ఇవ్వకుండా రైతుల కళ్ళలో మట్టి కొట్టినటువంటి ప్రభుత్వం, మట్టి కొట్టిన నాయకుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నాలుగు అనుకుంటాడు.